హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూస్తే అయినా సరే మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు ఇప్పుడు మీరు కెరియర్ పాత్లో చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, అసలు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు కెరియర్ అనేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ట్రై చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఎవరి రిక్వైర్మెంట్ ఏంటి అనేది నాకు తెలియదు. అండ్ అందరి రిక్వైర్మెంట్ ప్రకారం అంటే ఇలా అలా అని రీడింగ్ చేయడం కూడా కష్టమే, అది మీకు కూడా తెలుసు. సో అందుకే అసలు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలకి ఆ ఫలితం అనేది ఎలా ఉంటుంది, లైక్ అంటే యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అట్ ద సేమ్ టైం మీకు యూనివర్స్ కూడా ఇచ్చే గైడెన్స్ ఏంటి. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే మనం చేస్తుందే కరెక్ట్ ఆర్ ఈ దారిలో వెళ్తేనే బాగుంటుంది అని అనుకుంటామండి. బట్ మేబీ అక్కడ మనకి ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సో యూనివర్స్ ఏంటంటే మీకు ఈ రోజు అందుకే ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అని మీరు ఏంటంటే కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా మిమ్మల్ని మీరు ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే కరెక్ట్ చేసుకుంటారు అంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీరు ఒకవేళ మీ కెరియర్ లోని ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అవి ఎంతవరకు ఫలిస్తాయి, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, లైక్ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి ఇప్పుడు కెరియర్ కి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేం అనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలోని మీరు ఏం చేయాలనుకున్నా సరే గుడ్ టైం అండి. అంటే అన్నీ వర్కౌట్ అవుతాయి. మీకు ఎలాంటి టాలెంట్ ఉన్నా ఆర్ మీరు అంటే ఈ టైంలో కెరియర్‌లోని ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అన్నా సరే ఇది వర్కౌట్ అవుతుందండి. మీరేంటంటే ఫ్లెక్సిబుల్ అంట. అంటే ఇది చేయలేరేమో, ఇది చేయగలరేమో అలా మీరేంటంటే సెల్ఫ్ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ చేయగలరు. అంతా కూడా వర్కౌట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో ఎవరైనా కెరియర్ పాత్ లో చేంజెస్ కోరుకుంటుంటే, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు జాబ్ విడిచిపెట్టేసి, ఆర్ బిజినెస్ ఆపేసి జాబ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలాంటి చేంజెస్ ఎవరైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు అండి. అబ్రాడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నారు, సో ట్రై చేయొచ్చు. అలా అని చెప్పి మీరు చేస్తుంది విడిచిపెట్టేసి ట్రై చేయకూడదండి. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు,
అంటే కొత్త కోర్సెస్ నేర్చుకొని మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఆపర్చునిటీస్ అనేవి ఇంకా బెటర్ గా వస్తాయి అని అనుకుంటారు. సో మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఒకేసారి మీరు చేస్తున్న జాబ్ ని విడిచిపెట్టేయకూడదండి. అంటే మీరు ప్రయత్నాలు అనేవి చెయ్యొచ్చు, కానీ మీ కంఫర్ట్ ప్రకారం మీకు ఎలా ఆప్షన్స్ ఉన్నాయో ఆ విధంగా మీరు చూసుకొని చేయాలి, కానీ ఇది విడిచిపెట్టేసి అది చేయొద్దు. ఎందుకంటే మీరు రెండు కూడా బ్యాలెన్స్ చేయగలరు, మీ వల్ల అది అవుతుంది. మీకు ఆ టైంకి ఏంటంటే అమ్మో ఇది నేను ఎక్కడ చేయగలను, చాలా కష్టం, ఇలాంటివి నా వల్ల అవ్వవు అని మీకు అనిపించినా మీరు చేయగలరు అంతే. సో మీరేంటంటే కంఫర్టబుల్ గా అలా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ అరేంజ్మెంట్ మీకు తెలిస్తే సక్సెస్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. నేను చెప్తున్నాను కదా, ఈ టైంలోని మీరు అంటే కెరియర్ లో ఖచ్చితంగా చేంజెస్ రావాలి అని అనుకుంటే వస్తాయి. మెయిన్ ఏంటంటే నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, బిజినెస్ చేయాలనుకుంటారు. అంటే మీలో చాలా మందికి జాబ్స్ ఉంటాయి, బట్ స్టిల్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే క్రియేటివ్ గా ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే డెఫినెట్ గా జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇఫ్ పార్ట్నర్షిప్ ఏదైనా ఉంటే ఇంకా మంచిదండి. అంటే సోలోగా బిజినెస్ ని మీరు చేయడం కంటే కూడా మీలానే సేమ్ ఐడియాస్ ఉండి కొంచెం పర్వాలేదు అనుకుంటే వాళ్ళతో మీరు కొలాబ్ అవ్వచ్చు. డెఫినెట్ గా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయండి. అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఇలాంటివి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. నా దగ్గరికి పర్సనల్ రీడింగ్ కోసం అలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో ఏమైనా ప్రయత్నాలు చేయాలి అనుకుంటే చేయొచ్చండి. అంటే మీరు ఏదో జాబ్ చేస్తూ ఉండొచ్చు, సో ఈ జాబ్ చేస్తూ ప్రయత్నాలు చేయండి. అంటే ఇది విడిచిపెట్టేసి మళ్ళీ దానికోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లియర్ కట్ గా ఈ టైంలో మీరు బ్యాలెన్స్ చేస్తే రెండు వర్కౌట్ అవుతాయి అండి. సో అలాంటి ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ నేను ఈ టైంలో ఇది ట్రై చేయొచ్చో లేదో, దీనివల్ల నాకు సక్సెస్ ఉంటుందో లేదో, అసలు నా పరిస్థితి ఏంటి, ఇలాంటి భయాలు ఏం అవసరం లేదండి. మీరు చేస్తూనే దీని మీద కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేయాలనుకుంటున్నారు. సో బిజినెస్ చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అఫ్ కోర్స్ మీకు వర్క్ అనేది ఉంటుంది, బట్ స్టిల్ అంటే అది మీరు బ్యాలెన్స్ చేసుకోవడం మాత్రం మీకు తెలియాలి. అలా అని చెప్పి ఇది మీ వల్ల అవ్వదని అనుకోవద్దు. మీరు ఇది క్లియర్ గా చేయగలరండి. అందుకే యూనివర్స్ ఏంటంటే రెండు కూడా హ్యాండిల్ చేయమని చెప్తుంది. యాక్చువల్ గా ఎప్పుడు కూడా అలా మెసేజెస్ ఛానల్ అవ్వవు, బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మాత్రం ఆ ఛాన్స్ ఉందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఏమైనా జాబ్స్ ట్రై చేస్తున్నారు అంటే ఏదో మీరు కెరియర్ పాత్ లోని సక్సెస్ కోసం ట్రై చేస్తున్నా సరే కనెక్షన్స్ ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం అయితే మంచిది. మేబీ టైమ్లీ అలాంటి వ్యక్తులు మారుతూ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు బాగా ఎవరితోనైతే ఆ కనెక్షన్ ఉంటుందో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ లో అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొంత రిలేటివ్స్ లో కానీ అలాంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు వాళ్ళు అని కాకుండా మీకు ఎవరైతే గుడ్ పర్సన్ ఆర్ ఆనెస్ట్ పర్సన్ అని అనిపిస్తారో అలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోండి. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, ఏదైనా చేసినప్పుడు టీమ్ వర్క్ లా చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేనెందుకు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, నాకేం అవసరం, నేను నాలా ఉంటాను, నేను ఇండివిజువల్ గానే చేస్తాను అని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు కూడా నేను సోలోగా చేసుకుంటాను, నాకు ప్రెసెంట్ ఎవరి కనెక్షన్స్ అవసరం లేదు అని అనుకుంటారు. బట్ కనెక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటే తొందరగా ఇంకా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చండి. సో ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకంటూ ఎవరైతే అంటే ఆ సపోర్ట్ చేస్తున్నారు, లైక్ ఏంటంటే వీళ్ళు మనతో సిన్సియర్ గా ఉంటున్నారు, సో వీళ్ళని మనం ట్రస్ట్ చేయొచ్చు అని అనిపిస్తుందో అలాంటి వ్యక్తులకి మీరు ఏంటంటే ఏదైనా సరే డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు ఏదైనా హ్యాండిల్ చేయలేకపోతున్నా సపోర్ట్ అయితే అడగొచ్చండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జాబ్ రావడం కోసమే కనెక్షన్స్ ని యూజ్ చేసుకోవాలని కాదండి. ఇప్పుడు మీలో చాలా మందికి ఏంటంటే కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ఇలానూ ఆలోచిస్తారు, అలానూ ఆలోచిస్తారు. అంటే ముందుకి వెళ్ళలేకపోతుంటారు, వెనక్కి కూడా రాలేకపోతుంటారు. సో మీలాంటి వాళ్ళు కూడా ఎవరిదైనా సరే గైడెన్స్ తీసుకోవడం అయితే మంచిదండి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రొఫెషనల్ అడ్వైస్ అనేది ఈ టైంలో కొంత మీకు వర్కౌట్ అవుతుందండి. థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి అని చెప్పొచ్చు. ఇంకా అంటే మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా లేకపోతే అంటే ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా పాజిటివ్ గా థింగ్స్ వర్కౌట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయండి. మీలో కొంతమందికి డౌట్ ఉంటుంది, అంటే నేను గవర్నమెంట్ జాబ్ చేయగలనా, నా వల్ల అవుతుందా, అసలు అంటే నాకంత టాలెంట్ ఉందా,
సో దీనికోసం నేను టైం అనేది ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు ఇలా డౌట్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ ఉంటే 100% చేయండి, సక్సెస్ అయితే కనిపిస్తుందండి. మోస్ట్లీ యూనిఫామ్ జాబ్స్ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేసుకోవచ్చు, ఈ టైంలో వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఎవరైనా సరే అంటే అలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే రిజల్ట్ అనేది పాజిటివ్ గా వస్తుందా లేదా అనే డౌట్ ఉన్నా పాజిటివ్ గా అయితే వస్తుందండి. మీ ఎఫర్ట్స్ కి యూనివర్స్ ఏంటంటే రివార్డ్ అయితే ఇస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి, ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు సక్సెస్ అనేది ఉందండి. మీరు అంటే ఈ టైంలో కష్టపడే దాని ప్రకారమే అవుట్కమ్ అనేది మాత్రం ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు రివార్డ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. బట్ మీ వైపు నుంచి ఎఫర్ట్స్ మీరు పెట్టడం కానీ మీలో కాన్ఫిడెన్స్ కానీ ఉండాలని చెప్తాను. మీలో కొంతమంది నా దగ్గరకు వస్తున్నప్పుడు నాకు అడుగుతారు, బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కి వెళ్తే బెటర్, ఇలా రకరకాలుగా అడుగుతుంటారు. సో జనరల్ గా నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఫస్ట్ మీకేది సూట్ అవుతుంది, మీకేది కనెక్ట్ అవుతుంది అనేది మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి దానికోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీరేంటంటే సక్సీడ్ అవుతారు అని చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ ఒక పర్సన్ కి ఇది సూట్ అవుతుంది ఆర్ ఇలానే చెయ్యండి అని చెప్పదండి. వాళ్ళకి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఇది కరెక్ట్ అనుకుని వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేస్తుంటారో యూనివర్స్ ఈ ఎఫర్ట్స్ అంతా కూడా నోటీస్ చేస్తుందండి. దాని ప్రకారమే మీ సిచ్యువేషన్స్ మీద ఆపరేట్ చేయడం కానీ మీరు కోరుకున్నది మీకు ఇవ్వడం కానీ చేస్తుంది. సో అందుకే నేను ఒకటే చెప్తాను, ఇది అది ఇంకొకట అని అలాంటి మైండ్ సెట్ తో కాకుండా ఒకటే అన్నట్టుగా ఉండండి. దాని ప్రకారమే మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా అవుట్కమ్ అనేది మాత్రం మీ ఫేవర్ లోనే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో యూనివర్స్ ఏంటంటే మీ ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేస్తుందండి, మీకు రివార్డ్స్ ఇస్తుంది అంతే. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీ ఇంట్యూషన్ ఏది చెప్తుందో అది మీరు వినండి. అంటే మీరు ఆల్రెడీ ఒకటి సెన్స్ చేస్తుంటారు, నేను ఇది చేస్తే బాగుంటుంది, అది ఈ దారిలో వెళ్తే బాగుంటుంది, నాకు ఇది సూట్ అవుతుంది అని తెలుస్తుంటది. సో తెలిసిన దాన్ని మీరు ఏంటంటే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ సిచ్యువేషన్ ని కూడా అంటే ఇప్పుడు కెరియర్ పాత్ కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను, పైన చూసి ఇదే ఇది నా వల్ల అవ్వదు ఆర్ ఇది నా వల్ల అయిపోతుంది అని డిసైడ్ అయిపోద్దు. మీలో కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారంటే ఒకటి చూడగానే ఆర్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేయగానే ఇంకా ఫుల్ గా డిసైడ్ అయిపోతారు. అయితే మా వల్ల వర్కౌట్ అవ్వదని డిసైడ్ అయిపోతారు, లేకపోతే ఇదే మేము చేస్తామని పట్టుకొని కూర్చుంటారు. సో అలా పైన ఏది చూసి మీరు డిసైడ్ అవ్వద్దండి. ఎక్కడైనా సరే ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఎక్కడైనా సరే డెఫినెట్ గా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయకుండా సక్సెస్ రాదు. లైఫ్ లో సక్సెస్ అనేది మాత్రం ఈజీగా రాదండి. ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఏంటంటే సక్సెస్ అవుతారు. అంతేకాని చేసిన ప్రయత్నం అన్ని కూడా ఫలిస్తాయి అని అనుకోవడానికి లేదు. అంటే ప్రతి ప్రయత్నం అనేది చేయడం అనేది అది వాళ్ళ ఇంట్రెస్ట్, కానీ ప్రతిదీ ఫలించాలని ఏం లేదు. కాకపోతే యూనివర్స్ ఏంటంటే అంతా చూస్తూ ఉంటది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ గా మీరు ఏంటంటే ఒకవేళ అంటే ఇంతకు ముందు ఏవో ఎగ్జామ్స్ రాశారు, ఫెయిల్ అయిపోయారు, సో మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఒకసారో లేకపోతే 2 సార్లు మీరు ఫెయిల్ అయినంత మాత్రాన అది అల్టిమేట్ ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే మీ మనసు చెప్తుంది ఇంకా అది ప్రయత్నం చేయమని, ఇంకా అది అంటే ఆ దారిలో వెళ్తే బాగుంటుందని. సో డెఫినెట్ గా ఆ పాత్ ని మీరు చూస్ చేసుకోవాలంతే. ఇక్కడ ఫెయిల్యూర్ తో సంబంధం లేదండి, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మీరు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా కూర్చొని ఆలోచించండి, మీకు అసలు ఏది సూట్ అవుతుంది, మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, సో ఇది ఎందుకు చేస్తున్నారు, బేసిక్ గా దీని నుంచి మీరు ఏం సాధిస్తారు, ఇలా మీరు ఆలోచించి మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి. ఇన్సెక్యూరిటీస్ అయితే పెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. మీలో కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా, ఈ రోజు నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నాను కదా, సో రేపు దీనివల్ల నాకు సక్సెస్ ఉంటుందా, అసలు ఈ కెరియర్ పాత్ ని నేను బిల్డ్ చేయగలుగుతానా లేదా, ఫినాన్షియల్ గా నాకు గ్రోత్ ఉంటుందా లేదా, అసలు రేపు అనే రోజు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు. సో రేపు అనే రోజు మీ పరిస్థితి ఏంటి అని కాకుండా ఈ రోజు అసలు మీరు ఎంతవరకు కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు, సో మీరేంటంటే ఇది అంటే మీకు బెనిఫిట్ అవుతుంది అని ఆలోచించే ముందుకు వెళ్తున్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే మీ ఇన్సెక్యూరిటీస్ వల్ల మీరేంటంటే సఫర్ అయ్యేలాగా మాత్రం చేసుకోవద్దండి. ఎక్కడా కూడా ఒక జాబ్ చేస్తున్నప్పుడు రేపు నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించడం తప్పు కాదు, కానీ దాని వల్ల మీరేంటంటే ఈ రోజును కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేక రేపు ఏదో అయిపోతుందని భయపడిపోతే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. సో బేసిక్ గా నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మైండ్ ఏంటంటే అలా మీ థాట్స్ తో కాంప్లికేట్ చేసుకోవద్దండి. అంటే మనిషికి అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి, బట్ ఆ ఆలోచనలు ఏంటంటే కంట్రోల్ చేసుకొని మీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో
దాన్ని మీరు ఏంటంటే ఫాలో చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు అనిపించిందే మీరు చేయాలండి. ఇక్కడ అంటే మీరు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ మీ ఇంట్యూషన్ చెప్తుంది. సో ఈ టైంలో దీనికోసం మీరు ఫైట్ చేయగలరు అనిపించిన తర్వాత ఫైట్ చేయాలంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు కెరియర్ పాత్ లో ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, అసలు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎవరైనా సరే అంటే జాబ్ ట్రయల్స్ లో ఉన్న ఆర్ పర్టికులర్ గా మీకు అంటే ఏదైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఏంటంటే ప్రొఫెషనల్ గా ట్రై చేస్తున్నారు అంటే ఈ యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ లేకపోతే డైరెక్షన్ అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఇంకేమైనా క్రియేటివ్ ఫీల్డ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ ప్రయత్నాలు కానీ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందండి. మీకు ఒక ఆపర్చునిటీ వస్తుందంట. అది మీరు కూడా అనుకోరు, బట్ యూనివర్స్ ఏంటంటే మీకోసం ఒక డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. సో ఈ టైంలో కొంచెం అంటే ఎఫర్ట్స్ పెట్టండి. మీ టాలెంట్ ని మీరు ఏంటంటే ప్రూవ్ చేసుకోవడం కోసం ఎవ్రీడే కూడా దీనికోసం స్పెషల్ గా వర్క్ చేస్తే మంచిదండి. అంటే ఆ టైం ని కేటాయించుకుంటే బెటర్. అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండొచ్చు ఆర్ ఫుల్ టైం దీనికోసమే ట్రై చేస్తూ కూడా ఉండొచ్చు. బట్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కొంచెం ఈ టైంలోని హార్డ్ వర్క్ చేయండి. అండ్ ప్రొఫెషనల్ గా సక్సెస్ కోరుకుంటున్నారు కాబట్టి మీ స్కిల్స్ ని పాలిష్ చేస్తూనే ఉండాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీలో ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నారు లేకపోతే ఆ ఎవరైనా పర్సన్స్ తో కొలాబ్ అవ్వాలనుకుంటున్నారు ఇలాంటివి ఏమైనా చేస్తున్నట్టయితే మోస్ట్లీ అది చూసుకోండి. ఎందుకంటే పర్సన్స్ అంత ఫెయిర్ లాగా నాకు అనిపించట్లేదండి. పర్టికులర్ గా ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వాళ్ళకంటే నేను చెప్పేదేం లేదు, మీకు ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళో తెలుస్తారు. బట్ అంటే మీరు ఎవరితోనైనా సరే డీలింగ్స్ చేస్తున్నారు, మెయిన్ మనీ డీలింగ్స్. సో చేస్తున్నప్పుడు మీకు ఎందుకో కానీ డౌట్ ఉంది, వాళ్ళు ఏంటంటే అంత ఫెయిర్ అని మీకు అనిపించట్లేదు. సో అసలు అంటే అలాంటి ప్రాజెక్ట్స్ అనేవి టేక్ ఓవర్ చేయడం మంచిదేనా లేకపోతే కొంతవరకు వెయిట్ చేద్దామా ఇలా ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఈ టైంలో అంత రిస్క్ తీసుకోకపోతే బెటర్ అండి. పర్సన్స్ అయితే ట్రస్ట్ వర్తీ కాదండి. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీలో ఎవరైనా సరే జాబ్ ట్రయల్స్ చేస్తున్నా మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే మేము జాబ్ ఆఫర్ చేస్తాం లేకపోతే ఖచ్చితంగా వచ్చేలా చేస్తాం అని ఇలా ఏదైనా సరే మాటలు చెప్తున్నా అలాంటివి కూడా నమ్మొద్దండి. వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ వర్తీ కానట్టుంది. మెయిన్ కెరియర్ పాత్ లో మనీ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఆ ఆపోజిట్ పర్సన్స్ ని ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళు అంత ఫెయిర్ ఆర్ లాయల్ లాగా అంటే యూనివర్స్ అయితే ఏం చెప్పట్లేదు. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరితోనైనా సరే పార్ట్నర్షిప్ తో వర్క్ చేయాలనుకుంటే అలాంటి వర్కౌట్ అవ్వండి. క్లియర్ గా నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే పర్సన్స్ ని ట్రస్ట్ చేయొద్దు. మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే సోలోగా బిజినెస్ చేసుకోండి. లేదు నాకు ఇంకా ఎవరొక పర్సన్ అవసరం అండి, నేను అలా చేయలేను అని మీకు అనిపిస్తే మోస్ట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు బాగా అంటే ట్రస్ట్ వర్తీ అనిపించే పర్సన్స్ కానీ తీసుకోండి. మీకు డౌట్ అంటే వాళ్ళు పర్వాలేదు మనకు తెలుసు ముందు నుంచి, మరి అలాంటి వాళ్ళు కాదు అనిపించినా సరే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళే బీట్రే చేస్తారండి. ఎవరైతే బయట వాళ్ళు ఎప్పుడు లాయల్ గా ఉండడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే భయపడుతుంటారు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఏంటో అని. అఫ్ కోర్స్ అంటే మీరు డీల్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా చెక్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పర్వాలేదండి, మీకు వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది కాబట్టి. బట్ చాలా మంది ఏంటంటే మాకు బాగా వాళ్ళు తెలుసండి ఫస్ట్ నుంచి కూడా, ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ లేకపోతే నైబరో ఏదో చెప్తుంటారు. సో ఇలాంటివి మాత్రం వర్కౌట్ అవ్వవు, చూసుకోండి. మెయిన్ ఈ మనీ డీలింగ్స్ కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కానీ లేకపోతే ఏవో జాయింట్ వెంచర్స్ స్టార్ట్ చేస్తారండి. నా దగ్గరికి వస్తుంటారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు వస్తుంటారు. సో అలాంటివి చేసిన వాళ్ళు ఏంటంటే మేబీ వ్యక్తుల కోసం వెతుకుతుంటారండి. లైక్ ఏంటంటే
వీళ్ళు ఉంటే బాగుంటుంది. సో డెఫినెట్ గా సింగిల్ గా ఇది మనం హ్యాండిల్ చేయలేం కదా. సో అందుకే పార్ట్నర్షిప్ అని అలా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయకపోతే మంచిదండి. నా దగ్గరికి ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు వస్తుంటారండి. సో వీళ్ళు చెప్తుంటారు అంటే డెఫినెట్ గా సోలోగా ఇది చేసేది కాదండి, పార్ట్నర్షిప్ ఉండాలి అని. సో మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చూసుకోండి. మీ వీక్‌నెస్ కానీ అంటే మీకు ఈ అవసరం అనేది ఉంటుంది కదా. లైక్ ఖచ్చితంగా డెస్పరేట్‌గా ఉంటారు ఒకళ్ళ అవసరం అని. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూసేవాళ్ళు ఉన్నారండి. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదైనా సరే ఫినాన్సెస్‌తో డీలింగ్ చేసినప్పుడు మీరు సోలోగా డీల్ చేయండి. వాళ్ళనైతే ట్రస్ట్ చేయొద్దు. అండ్ బిజినెస్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. సో, ఇది నీడ్ అనుకున్నప్పుడు కూడా మోస్ట్‌లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీకు బాగా అంటే కనెక్షన్ ఉన్న వాళ్ళని కానీ మీరు పెట్టుకోవడం మంచిదండి. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు. ఆర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. ఇది చాలా రిస్క్ అండి. మీకు తెలీదు కానీ తర్వాత సఫర్ అవుతారు. ఈ టైంలోని మీలో ఉన్న క్రియేటివ్ స్కిల్స్ ఏంటంటే డెఫినెట్‌గా వర్కౌట్ అవుతాయండి. మీరిక్కడ ఏంటంటే ఎవరి సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి గైడెన్స్ కూడా మీకు అవసరం లేదండి. ఆఫ్‌కోర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా సరే మీకు గైడ్ చేస్తున్న వాళ్ళు ప్రొఫెషనల్‌గా ఇలా ఉంటే బావుంటుంది, ఆర్ ఇది చేస్తే బావుంటుందని మీకేమైనా అడ్వైస్ ఇస్తే అది వినండి. అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అది మీరు పాటించొచ్చు. బట్ ఇలానే వర్కౌట్ అవుతుంది, ఆర్ ఇదే జరుగుతుంది అనుకోని మీరేంటంటే మరీ ఎక్కువ అంటే డిపెండ్ అయిపోవద్దు. బట్ ఖచ్చితంగాను మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకిచ్చే సజెషన్స్ కానీ, ఈ టైంలో మీకు ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ కానీ, మీ కెరియర్ పాత్‌లోని ఒక మైల్‌స్టోన్ అవుతుందండి. లైక్ ఏంటంటే వాళ్ళు సపోర్ట్ అనేది బిగ్ థింగ్ అండి. సక్సెస్ అయితే కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ మీరు ఇండివిడ్యుయల్‌గా వర్కౌట్ చేసుకోవాలనుకున్నా మీరు చేసేసుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్ లేదు. బట్ మీలో కొంతమంది ఏంటంటే ఏం చేయాలో, అది ఎలా ముందుకు వెళ్ళాలో డిసైడ్ అవ్వలేక స్టక్ అయిపోయిన వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీతోని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి అంటే కెరియర్ పాత్ అయితే మంచిగానే ఉందండి. ఈవెన్ మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసి వెయిట్ చేస్తున్నా సరే డెఫినిట్ గా పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది 100% వర్కౌట్ అవుతుందని నేను చెప్పను కానీ, బట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఆపర్చునిటీస్ అయితే మీకు వస్తాయి. యూనివర్స్ ఏంటంటే కష్టపడమని చెప్తుంది, ఇంకా ప్రయత్నాలు చేయమని చెప్తుంది. ఈ విషయంలో మీకు ఏమైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, ఆర్ ఫ్యామిలీ ఏమైనా గైడెన్స్ ఇస్తున్నా సరే అది కూడా ఫాలో అవ్వండి. అంటే వాళ్ళు సపోర్ట్ ఎలా ఉంటుందంటే మీకు స్ట్రెంగ్త్ అవుతుందంట. ఖచ్చితంగా ఈ టైంలోని ప్రాస్పరిటీ అనేది కనిపిస్తుందండి. కొంచెం ఏంటంటే ఈ యోగా, మెడిటేషన్ లాంటివి కూడా ఎవ్రీడే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెంటల్ క్లారిటీ కోసం. కొంత మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్‌గా ఉండడం కోసం. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు గుడ్ పర్సన్స్ ఉంటారు, బ్యాడ్ ఉంటారండి. వాళ్ళని మీరు డిఫరెన్షియేట్ చేయాలన్నప్పుడు మీకు ఆ క్లారిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే కనిపిస్తుందండి. ఈ టైంలోని ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా సరే వర్కౌట్ అవుతుంది. అబ్రాడ్ నుంచి ఎవరైనా అంటే ఇండియా రావాలి ఇలాంటివి వర్కౌట్ అవుతాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీలో చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే లొకేషన్ చేంజెస్ అనేవి సేఫేనా? అంటే అది హ్యాండిల్ చేయగలమా లేదా ఇలా అనుకుంటారు. బట్ ఈ టైంలో మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి. సో లొకేషన్ చేంజెస్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఖచ్చితంగా మీరేంటంటే మీ ఓన్ వేలో థింగ్స్‌ని డీల్ చేయడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది ఓకే. వాళ్ళు ట్రస్ట్ వర్తీ అయితే డిపెండ్ అవ్వచ్చు. ఇఫ్ ఎవరు అలా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరేంటంటే సక్సెస్‌ని చూస్తారండి. కెరియర్‌లో మాత్రం మీకు మంచిగా ఉంది ఈ టైంలో. యాక్చువల్‌గా ఇది మీకెలా అనిపిస్తదంటే నేను ఏ ప్రయత్నం చేస్తున్నా ఫలించట్లేదు. అసలు ఏంటి ఎలా అవుతుంది? నేను కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవచ్చా? లేకపోతే కెరియర్‌లోని అసలు గ్రోత్ ఉంటుందా? ఇలాంటి డౌట్స్ మీకుండొచ్చు. బట్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే గ్రోత్ అనేది ఉందండి. అదేంటంటే ఒకేసారి మీకు కనిపించదు. గ్రాడ్యువల్‌గా మీరు చూస్తారు అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఆల్రెడీ మీ కెరియర్ ఎలా ఉండాలి, మీరేం చేయాలి అనేది ప్లాన్ చేసుకున్నట్టున్నారండి. అంటే మీకు ఒక క్లారిటీ ఉన్నట్టుంది. సో, బేసిక్‌గా అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి. లేకపోతే కెరియర్‌లోని ఇలా అంటే మనం ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకుంటే గ్రోత్ అనేది ఇలా ఉంటుంది. లైక్ మీకు ఫుల్‌గా క్లారిటీ ఉందండి. కాకపోతే
మీరు ఈ క్లారిటీ మెయింటైన్ చేసి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా మీకు సక్సెస్ కనిపించట్లేదు, ఆర్ మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదండి. సో దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అసలు ఇదేనా నాకు కావాలి, ఇది నా వల్ల అవుతుందా లేదా, నేను చేయగలనా, ఏంటి నేను ఇక్కడే స్టక్ అయిపోయాను, నా కెరియర్ ఇంకింతేనా, సో నాకు ఇక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు లేరా, అది ఎవరిని నేను ట్రస్ట్ చేయలేనా, ఇలా మీరు ఎందుకో ఫీల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు ఏంటంటే వ్యక్తులతో కూడా అంటే గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయట్లేదండి. ఇది కొంతమందికి, అట్లీస్ట్ అందరికీ అని నేను చెప్పను, కానీ కొంతమంది ఎందుకో కానీ అంటే ఎదుటి వ్యక్తులు చెప్పింది కూడా వినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారండి, స్టక్ అయిపోయి ఉన్నారు. న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు, కానీ న్యూ బిగినింగ్స్ అనేవి ఎలా అంటే వర్కౌట్ అవుతాయి, అసలు స్కోప్ అనేది కనిపించట్లేదు మీకు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఈ టైంలో ఎవరైతే కెరియర్ పాత్ లో చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆర్ చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారో చాలా ఫాస్ట్ గా చేంజెస్ వస్తున్నాయండి. అంటే ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. సో బేసిక్ గా మీరు ఏంటంటే ఒక 6 months లో మీ కెరియర్ పాత్ లో చేంజ్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అది 3 months 2 months లోనే వచ్చేయొచ్చండి. అంటే ఫాస్ట్ గా ఉంది ఎనర్జీ అనేది. నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో దీని వల్ల ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఏమైనా మేజర్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అంటే లొకేషన్ చేంజెస్ కానీ, లేకపోతే మీరు ఏంటంటే ఏదైనా సరే ఒక గుడ్ జాబ్ లోని గుడ్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆర్ హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ అవుతాయండి. దానికి ఎక్కువ టైం పట్టదు. కాకపోతే మీ డెసిషన్స్ అనేవి మీరు తీసుకుంటున్నప్పుడు ఆర్ పర్సన్స్ తో మీరు డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాడ్ సైడ్ చూడడానికి ట్రై చేయొద్దండి. ఇది నేను అందరికీ చెప్తున్నాను క్లియర్ గా. ఎవరైనా ఒక పర్సన్ తో మీకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళకి మీకు మధ్యలో ఎందుకో కానీ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి, ఆర్ అట్లీస్ట్ అవాయిడ్ చేయండి. బట్ అంతేగాని వాళ్ళతో మీరు కాన్ఫ్లిక్ట్ మెయింటైన్ చేస్తూ, లేకపోతే మీకు మీరే ఆ క్లారిటీ తెచ్చుకోకుండా ఏదో అంటే వాళ్ళని జడ్జి చేస్తూ అలా మాత్రం ఉండొద్దండి. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మెయిన్ లొకేషన్ చేంజెస్ కనిపిస్తున్నాయండి ఈ టైంలో. ఎవరైనా సరే అంటే న్యూ వర్క్ ప్లేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆర్ ఏదైనా న్యూ లొకేషన్ లో జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలాంటివి కూడా వర్కౌట్ అవుతాయి. సో బేసిక్ గా అన్నింటికి కూడా రెడీగా ఉండండి. ఈ టైంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మీకు మీరు అంటే డెసిషన్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ ఎవరైనా అలాంటి వాళ్ళు చెప్పినా సరే వర్కౌట్ అవుతుంది. బట్ ఈ బయట వ్యక్తులు జస్ట్ ఏదో బాగా తెలుసు అని అనుకొని తెలిసి తెలియని వ్యక్తులకు మాత్రం ఎక్కువ ఛాన్స్ ఇవ్వద్దండి. దానివల్ల మీరు సఫర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే నేను చెప్పాను కదా, అలాంటి వాళ్ళతో అని మీరు ప్రతిదీ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు వాళ్ళలా ఉంటారు, మీరు మీలా ఉంటారు, మీ పని మీరు చేసుకుంటారు. అలా అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ చెప్పాను కదా, జాయింట్ వెంచర్స్ వద్దు, అది చాలా రిస్క్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ కెరియర్ పాత్ లో మీరు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీలో కొంతమందికి రీసెంట్ టైమ్స్ లో జాబ్ పోవడం కానీ, బిజినెస్ లో లాస్ రావడం కానీ, ఆర్ పర్టికులర్ గా మీరు ఏదైతే స్టార్ట్ చేశారో అది మీరు అనుకున్నంత ఆర్ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినంత వర్కౌట్ అయినట్టు లేదండి. బేసిక్ గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే క్లియర్ కట్ గా సఫరింగ్ అనేది కనిపిస్తుందండి. చాలా స్ట్రెస్ తీసుకున్నట్టున్నారు. మోస్ట్లీ మీరు ఏదైతే వర్కౌట్ అవుతుంది అనుకున్నారో అది మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదండి. ప్లస్ మీకు ఏంటంటే చాలా కష్టం అయిపోయింది. మీరు ఏంటంటే కెరియర్ లో స్ట్రగుల్ అవుతున్నారండి. ఈ పాయింట్ లో నాకు ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ డ్రీమ్స్ కానీ బిగ్ గోల్స్ కానీ ఏం లేవు. జస్ట్ ఏదో స్టెబుల్ గా వర్క్ చేసుకుంటూ స్టెబుల్ గా గ్రోత్ ఉంటే చాలు అనేలాగా ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారండి, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే
మీరు చేస్తుంది ఒక నార్మల్ జాబ్ అయినా లేకపోతే బిగ్ పొజిషన్ లో ఉన్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ లేదండి. ఎక్కువ కష్టపడుతున్నారు, కష్టానికి ప్రతిఫలం లేదు అని అనిపిస్తుంది. ఆర్ మీరు ఏంటంటే డిజర్వ్ చేసేది మీకు ఇంకా దొరకలేదేమో అని అనిపిస్తుంది. అలా అని చెప్పి మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ 100% మీరు ఇక్కడ ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి, మరి ఇన్ రిటర్న్ ఇది రాకపోతే మరి నెక్స్ట్ ఏం చేయాలో ఎలా తెలుస్తుంది అంటే మీ సిచ్యువేషన్ నాకు అలా కనిపిస్తుందండి. సఫరింగ్ అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే కెరియర్ పాత్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్ చేసుకుంటారు. బట్ ఎవరు ఎలా చూస్ చేసుకున్నా వాళ్ళు ఉన్న దాంట్లోనే వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మీరు అలానే ట్రై చేశారు. కానీ బట్ ఎందుకో కానీ ఈ రీసెంట్ టైమ్స్ లోనే మీకు స్ట్రెస్ పెరిగిపోతుందండి. అంటే మీరు వర్క్ చేస్తున్నారు, మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు, కానీ మీ ఎఫర్ట్స్ అనేవి ఎందుకో కానీ వేస్ట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు ఏంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీరు ఇది హ్యాండిల్ చేయగలరండి. ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయగలరు కాబట్టి యూనివర్స్ మీ ముందుకు తీసుకొచ్చి పెట్టింది. సో ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే కాన్ఫిడెంట్ గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ కాన్ఫిడెన్సే సక్సెస్ వైపు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందంట. అంటే ఈ టైంలో మేబీ మీరు అనుకున్నంత గొప్పగా రిజల్ట్ అయితే ఉండకపోవచ్చు. బట్ స్టిల్ మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా మీ వైపు నుంచి కరెక్ట్ గానే చేస్తున్నారు, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు అనుకొని మీరు ఎప్పుడో 100% బిలీవ్ చేసి ముందుకు వెళ్తారో సక్సెస్ మాత్రం ఉంటుందండి. వెంటనే ఉండకపోయినా డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఈ టైంలోని ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం కానీ ఎవరిదైనా సపోర్ట్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు బిజినెస్ చేయాలనుకున్నా ఆర్ ఏదైనా సరే ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా సరే మీరు అంటే ఇక్కడ ఎవరితో అయినా సరే కొలాబ్ అవ్వచ్చండి. మీలానే ఐడియాస్ ఉంటాయి కదా, మీలానే సేమ్ ఇంట్రెస్ట్ క్యారీ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో కలిసి మీరు ఏమైనా సరే చేయొచ్చండి. ఈవెన్ జాబ్ లో కూడా కొలీగ్స్ ఎవరినైనా సరే సపోర్ట్ అడగడం కానీ ఆర్ మీకు ఎవరైనా సరే అంటే అక్కడ ఓకే వీళ్ళు నాకు మెంటర్ లాగా బాగా వర్కౌట్ అవుతారు, వీళ్ళు నాకు అన్ని మంచిగా అడ్వైస్ ఇస్తారు, సో వీళ్ళని అడిగితే బెటర్ ఏమో అని మీకు అనిపిస్తే డెఫినెట్ గా వాళ్ళ సపోర్ట్ సజెషన్స్ కూడా మీరు తీసుకోవచ్చండి. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, ఇక్కడ మీరేంటంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చండి. కాన్ఫిడెంట్ గా చెయ్యాలి. లేదు నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో అని మీకు అనిపిస్తే మీరేం చేస్తారంటే ఎవరినైనా సరే సజెషన్స్ అడగడం కానీ లేకపోతే ఎవరితోనైనా సరే జాయింట్ గా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ చేస్తారండి. పర్టికులర్ గా బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే మంచిది. అండ్ ఒకవేళ ఏమైనా జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు, సో ఏది వర్కౌట్ అవ్వట్లేదు, సో ఎలా చేయాలి అని ఇలాంటి ఆలోచనలు ఉంటే ఎవరితోనైనా సరే మాట్లాడి వాళ్ళ రిఫరెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ తీసుకోండి. ప్రొఫెషనల్ అడ్వైస్ అయితే అవసరం అండి ఈ టైంలో మీకు. ఎందుకంటే ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ గా లేకపోయినా ప్రొఫెషనల్ అడ్వైస్ వల్ల ఎంతో కొంత కాన్ఫిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ అయితే ఉందండి, హోప్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఎందుకంటే లైఫ్ లోని మనిషికి హోప్ ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. సో ఈ టైంలోని అంటే మీలో కొంతమంది ఉంటారండి, జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు కానీ కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూనే ఉంటారు, ఆర్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూనే ఉంటారు. సో బేసిక్ గా మీరు ఏంటంటే హోప్లెస్ గా ఫీల్ అవుతారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మీలో ఉన్న మస్క్లిన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దానివల్ల మీరు ఏం ఇనిషియేట్ చేసినా సరే కాన్ఫిడెంట్ గా ఇనిషియేట్ చేసినప్పుడు సిచ్యువేషన్స్ ని మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారండి. పర్టికులర్ గా గవర్నమెంట్ జాబ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో అంటే వాళ్ళు ఒక హయ్యర్ పొజిషన్ కోసం అని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగాను మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, మీరు ఇక్కడ కొత్తగా ఏం చేయాలి అనుకోని డిసైడ్ అయ్యి అది ఇనిషియేట్ చేస్తారో సక్సెస్ మాత్రం మీ వైపే ఉంటుందండి. ఎందుకంటే అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీ కార్డ్స్ లో ఉంది. సో మీరు ట్రై చేయడంలోనే ఏదైనా ఉంటుంది. అండ్ చెప్పాను కదా, మీరు ఏదైనా ఇనిషియేట్ చేయాలి అనుకుంటే ఈ టైంలో చేయొచ్చండి. అంటే కెరియర్ పాత్ లో చేంజెస్ కానీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి దానికోసం ప్రయత్నాలు చేయడం కానీ ఆర్ ఇంకా మీరు ఏంటంటే ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలనుకున్నా, లైక్ ఏం చేయాలనుకున్నా మీకు ఒక ఆలోచన వచ్చింది, సో అది చెయ్యొచ్చా చేయకూడదా అని డౌట్ ఉంటే మీరు కాన్ఫిడెంట్ గా చేసేయొచ్చండి, వర్కౌట్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఈ టైంలో వస్తున్నాయి. యాక్చువల్ గా మీరు ఏంటంటే ఇంకా పాస్ట్ తో ప్రెసెంట్ ని కంపేర్ చేస్తే కొంత బెటర్ గానే ఫీల్ అవుతున్నారు. మరీ అంత వర్స్ గా అంటే ఏదో మీ సిచ్యువేషన్ ఉన్నట్టు అనిపించట్లేదు. లైక్ సిచ్యువేషన్ అని కాదు కానీ మీరు అట్లీస్ట్ అంత హారిబుల్ గా అయితే ఫీల్ అవ్వట్లేదు. కొంచెం కొంచెంగా చేంజ్ అయ్యారండి, ఇంకా ఇంకా మీలో చేంజెస్ వస్తాయి. సో ఈ న్యూ చేంజెస్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ కి రీజన్ అవుతాయండి. ఆర్ మీ లైఫ్ లో ఏంటంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అని చెప్పొచ్చు. సో మీరు ఏంటంటే
అసలు ఎక్కడా కూడా కెరియర్ ఇలానే ఉంటదేమో, లైఫ్ ఇలానే ఉంటదేమో అని డిసప్పాయింట్ అవ్వద్దు. మీ వరకు మీ 100% ఇవ్వండి. ఒకవేళ 100% ఇవ్వలేకపోతున్నప్పుడు ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అల్టిమేట్ గా మీకు ఇక్కడ ఎవరి సపోర్ట్ అవసరం లేదండి. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే మీకు మీరుగా చేసేవి వర్కౌట్ అవుతాయి అంతే. ఎందుకంటే మీలో ఆ మస్క్లిన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఇది హ్యాండిల్ చేయగలరు. అఫ్ కోర్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అంత కాన్ఫిడెంట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మీరు మీకోసమే కాదండి ఎదుటి వ్యక్తులకి అడ్వైస్ ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు మా సిచ్యువేషన్ ఎలా ఉంది, మేము ఇంకా ఎదుటి వ్యక్తులకి ఏం చెప్తామని. కానీ మోస్ట్లీ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మీలో ఉన్న మస్క్లిన్ ఎనర్జీతో థింగ్స్ ని ఆపరేట్ చేసినప్పుడు డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అండ్ అది ఎదుటి వ్యక్తులు కూడా యూజ్ అవుతుందండి, అది మాత్రం నిజం. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఎలా అనిపిస్తుందంటే మీరు ఎందుకో కానీ పాస్ట్ లో మీరు అనుకున్నంత సక్సెస్ అయితే చూడలేదండి. చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నాలు కూడా చేశారు. బట్ ఇది మీకు అంత సాటిస్ఫైయింగ్ గా లేదు. మీరు కూడా అనుకోలేదు అంటే ఎలా ఉంటుంది, థింగ్స్ ఇంత వర్స్ గా చేంజ్ అయిపోతాయి, ఆర్ మీరేంటంటే కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మెయిన్ ఏంటంటే మీరు ఏదో కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. అది మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మీరు ఏంటంటే ఫిక్స్ అయిపోయారు, ఇంక ఇది ఇంతే, నా వల్ల అవ్వదు, సో అట్లీస్ట్ దీన్ని నేను ఇలా హోల్డ్ చేయడం అయితే వేస్ట్, విడిచిపెట్టడమే బెటర్ అనుకొని డెసిషన్ తీసుకున్నట్టున్నారు. బట్ ఇక్కడ ఒకటండి, ఇది వర్కౌట్ అవుతుందండి. కాకపోతే మీరు ఏంటంటే పర్సన్ సపోర్ట్ తీసుకోవాలి. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఎవరో ఒక పర్సన్ తోని మీ ఎనర్జీ అనేది ఇంటర్ట్విన్ అవ్వాలండి. లైక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరిగినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీ కెరియర్ పాత్ కి యూజ్ అవుతాయి అని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. సో ఆ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చండి, ఎవరి సపోర్ట్ అయినా సరే మీరు తీసేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే క్లియర్ గా అంటే మీకు తెలియాలండి వాళ్ళ పర్పస్ ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీలానే ఆలోచిస్తున్నారా లేదా, అంటే వాళ్ళలోని ఆ కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని మీరు ఏంటంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజమండి, మీరు ఎక్కడైనా సరే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, మీలో కొన్ని చేంజెస్ రావాలి. మీ 100% మీరు ఇవ్వడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి అని మీరు తెలుసుకొని మీరు ఆ వేలో కానీ ట్రై చేస్తుంటే కొంచెం డేస్ అనేవి మీకు స్ట్రెస్ఫుల్ గా ఉంటాయి. అండ్ మీరు వెళ్తున్న పాత్ అనేది కరెక్టా కాదా అని మీకు అనిపిస్తూ ఉంటది. కానీ ఖచ్చితంగా మీరు కరెక్ట్ పాత్ లో వెళ్ళడం వల్ల సక్సెస్ ని మాత్రం చూస్తారండి. సో అంటే ఈ ఫేజ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే కొంచెం కష్టంగా ఉంటుంది, మరీ కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈవెన్ ఎవరో పర్సన్ సపోర్ట్ తీసుకున్నప్పటికీ ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నప్పటికీ కూడా మీరు స్టిల్ అంటే ఒక్కసారిగా చేంజ్ అయిపోలేరు. ఒక్కసారిగా మీకు ఏంటంటే అది ఫ్రీ అనిపించదు, కొంచెం కష్టంగానే అనిపిస్తుంటది. మీరు వెళ్తున్న పాత్ లోని మీకు ఏంటంటే అసలు ఇది నేను చెయ్యొచ్చా, నా వల్ల అవుతుందా అనే డౌట్ కూడా వస్తుంది. బట్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి. సో మీరు ఏం చేస్తారంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి, డౌట్ పెట్టుకోకుండా చేయండి. మెయిన్ ఏంటంటేనండి గతంలో ఏం జరిగింది, గతంలో మీరు ఎలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారనేవి మీకు అనవసరం అండి. బట్ మీరేంటంటే ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి, అసలు మీలో ఎలాంటి చేంజెస్ రావాలి, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అనుకుని మీరు ప్రయత్నం చేసినప్పుడు మీరు అనుకున్న సక్సెస్ మీకు వస్తుందండి. మెయిన్ వ్యక్తులతో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీలో కొంతమంది ఆఫీస్ లో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయరండి, వాళ్ళతో మనకేం పని అన్నట్టు ఉంటారు. సో అలా కాకుండా మీకు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతున్నారో అట్లీస్ట్ వాళ్ళతోనైనా సరే మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండడం కానీ పాజిటివ్ గా ఉండడం కానీ అలాంటివి చేయడం మంచిదండి. దానివల్ల మీకు లాంగ్ రన్ లో అది యూజ్ అవుతుంది. మీకు ఇప్పుడు తెలియదు కానీ తర్వాత ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు. సో ఈ రకంగా గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ అంటే ఒక గుడ్ వేలో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే బాగుంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.